సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం అల్లాపూర్ శివార్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యా యత్నం తీవ్ర కలకలం సృష్టించింది. హాస్టల్లోని డార్మెంటరీ భవనంపై నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని మల్లేశ్వరి కిందకు దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఉదయం అందరూ విద్యార్థులు హాస్టల్ భోజన వసతి హాల్లో అందరూ విద్యార్థులు బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైంలో మల్లేశ్వరి అనే విద్యార్థిని ఒంటరిగా భవనంపైకి వెళ్లి కిందకు దూకి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. మిగతా విద్యార్థుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు క్షతగాత్రురాలిని మల్లేశ్వరిని హుటాహుటిన 108 అంబులెన్స్లో జైరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి గల కారణాలపై అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థిని జైరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా విద్యార్థిని భవనంపై నుండి దూకడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని మాత్రం తనని వెనుక నుండి ఎవరో తోసేసినట్లు అనిపించిందని, దీంతో భవనంపై నుండి కింద పడిపోయానని తెలిపింది. ఇంతకు మించి తనకు ఏమీ గుర్తుకు రావడం లేదని విద్యార్థిని పేర్కొంది. ఈ ఘటనపై గురుకుల ఉపాధ్యాయులు మరలా వివరణ ఇచ్చారు. విద్యార్థిని మానసిక స్థితితో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడేదని అన్నారు. అమాస పున్నమి రోజుల్లో విద్యార్థిని ప్రవర్తన విచిత్రంగా ఉండేదని అన్నారు. ఇదే విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. విద్యార్థిని తల్లిదండ్రులు అప్పుడప్పుడు ఇంటికి తీసుకెళ్లి విద్యార్థిని చికిత్స అనంతరం తిరిగి హాస్టల్లో వదిలేసి వెళ్లేవారని వివరించారు. విద్యార్థిని మానసిక స్థితి బాగా లేదని, కాస్త జాగ్రత్తగా చూసుకోవాలని తల్లిదండ్రులు పలుమార్లు కోరేవారని అన్నారు. ఈరోజు ఈ ఘటన జరగడం కాస్త విషాదాన్ని కలిగించిందని గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు విచారాన్ని వ్యక్తం చేశారు. వచ్చిన పైకెళ్ళొక చెల్లి అక్క నాకు భయం అవుతుంది, మనీ తీసుకుంటా రావా అంటే పోయినా మెంబడమే ఫస్ట్ పోయింది, నేను సెకండ్ పోయినా. ఆమె రూమ్లోకి పోయింది, నేను ఓపెన్ ప్లేస్లోకి పోయి బకెట్ వేసుకొని చూస్తున్నా. చెల్లి పోయేటప్పుడు చెప్పు అని చెల్లికి చెప్తే ఇక నేను చూస్తున్న ఎవరు కాలు పట్టి ఎత్తేసిండ్రు. అప్పటికి వాళ్ళు లేని 2 చేతులు గోడకు పట్టుకొని ఆడబడ్డా, చేతులు జారి కింద పడిపోయినా. టైం తెలియదు. అమ్మాయి వేరే అమ్మాయి ఇచ్చిందట, అమ్మాయి అయితే ఆ అమ్మాయితో పాటు వెళ్ళిందంట. ఆ అమ్మాయితో పాటు వెళ్ళి అమ్మాయి మనీ తెచ్చుకుని వెళ్ళిందంట. ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి అక్కడ అక్కడికి వెళ్ళి బకెట్ వేసుకొని చూసిందంట. బకెట్ వేసుకొని చూస్తే ఎవరో వచ్చి తోసేసిందంట. ఏం పేరు మీ పేరు? ఏం చేస్తారండి మీరు?